అమిత్ షా ఆర్డర్స్తోనే స్టూడెంట్స్పై కాల్పులు. తప్పు చేసినందుకే హోంమంత్రి భయపడ్డాడు, అందుకు సభకు రాలేదు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్. మరి రావాలి కదా, కేంద్ర హోంమంత్రి సమావేశాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రావాలి. కొన్ని బిల్లులు పాస్ చేస్తున్నారు, ఈ టైంలోనైనా ఉండాలి కదా. ఎందుకు రాలేదంటే ఈ ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తాయి. పోలీసు వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళు కాల్పులు జరపరు కదా, పైనుంచి ఆర్డర్స్ వస్తేనే. మరి ఆర్డర్స్ ఇచ్చిండు కాబట్టి జరిగింది ఇష్యూ, అందుకనే రాలే. ఎంతసేపటికి ఈ పాలకపక్షం ప్రతిపక్షం మీదనే ప్రతిసారి విమర్శలు చేసుకుంటూ ఇక కొన్ని ఇష్యూలు తెర మీదకి తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కొన్ని. కాబట్టి ప్రతిపక్షాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఈ పాలకపక్షాలకు భయపడొద్దు, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉన్నారు ఏది ప్రాంతీయ పార్టీలు భయపడి తలొగ్గి నోరు మూసుకొని లొంగి వంగి కూర్చుంటున్న పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం ఉన్నారు, జనసేన ఉన్నారు. వాళ్ళు బీజేపీని క్వశ్చన్ చేయరాళ్ళు. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేయదు. ఎందుకంటే క్వశ్చన్ చేస్తే ఏం జరుగుతుందో అనే ఒక భయంతో క్వశ్చన్ చేయకుండా సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఇక వన్ మెన్ ఆర్మీ లాగా కేంద్రంతో పోరాటం చేస్తున్నది రాహుల్ గాంధీ మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తున్నాడు. కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి వచ్చినా ఏవి కలిసి రాకున్నా రాహుల్ గాంధీ మాత్రం ఈసారి చాలా స్ట్రాంగ్గా పోరాటం చేస్తున్నాడు. 2029లో ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోరి, బీజేపీ పార్టీ అనేది కనపడదు. గందరగోళం మధ్య యాంటీ పేపర్ లీక్ బిల్లు పాస్, సభలో తనను మాట్లాడనివ్వలేదన్న రాహుల్. ఎప్పటికీ బీజేపీ ఆర్ఎస్ఎస్కు క్షమాపణ చెప్పనని స్పష్టం. అయితే రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పమంటారట. తప్పు చేసింది వాళ్ళు, ఎవరో తప్పు చేసి ఎవరినో క్షమాపణ అడిగినట్టున్నది వాళ్ళది. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు, నా జీవితంలో నేను బతికున్నంత వరకు నేను క్షమాపణ చెప్పను, చెప్పే పని చెయ్యను, చెయ్యలేను కూడా అని చెప్పేసి బల్లా గుద్ది క్లియర్గా చెప్పిండు. ఈ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి నా జీవితంలో ఎప్పటికీ నేను క్షమాపణ చెప్పను, క్షమాపణ చెప్పే అటువంటి పని చెయ్యను, అటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోను అని బల్లా గుద్ది చెప్పిండు. దెబ్బకు అందరు సైలెంట్ అయిపోయారు. పోలీసులను అమిత్ షా ఆదేశించడం స్వయంగా చూశానని వెల్లడి. ఆయనను బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని మోదీకి సలహా. విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంలో సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తే జరిపితే తప్పేమున్నది, మీరేం చెయ్యలేదు అన్నప్పుడు భయం ఎందుకు? దర్యాప్తు జరపాలి. దేశ పౌరులు యువత వాళ్ళని ఇట్లనే అనగదొక్కాలని చూస్తే వాళ్ళకు ఒక్కసారి ఛాన్స్ వస్తుంది, అప్పుడు తొక్కితే పాతాళానికే. ఆ సమయం వచ్చేసింది, దగ్గరలోనే ఉన్నది, గుర్తుపెట్టుకోరు. ఒక్క తూటా కూడా పోయలేదు. అంతమంది గాయాలు ఎందుకైనా ఇక్కడ ఈయన అంటుండే ఎవరు, విద్యార్థులపై ఒక్క తూటా కూడా పేలలేదు, కేవలం టీయర్ గ్యాస్ మాత్రమే వినియోగించారు. వాటర్ కెనాన్లు, రబ్బర్ బుల్లెట్లు, పెల్లెట్ గన్స్ ఇవన్నీ ఎక్కడ పోయినాయి? దానికి అనుమతి ఇచ్చారన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. అసలు కాల్పులు జరపాలని ఆదేశాలు ఇచ్చే అధికారం మంత్రికి ఉండదు, అది కలెక్టర్ పరిధిలోని అంశం. కలెక్టర్ పరిధిలోని అంశం కరెక్టే, కానీ మంత్రి డైరెక్ట్ కానిస్టేబుల్కి ఫోన్ చేసి చెప్పడు కదా. ఇంకా వీళ్ళ మాటలు ఇట్లా ఉంటాయి. కేంద్ర మంత్రి ఎవరు, జితేంద్ర సింగ్. కలెక్టర్ పరిధిలో ఉంటుందంట. కలెక్టర్కి ఎవరు ఆదేశాలు ఇవ్వాలి? ఇక లేకుంటే సిఐకి, ఎస్ఐకి, కానిస్టేబుళ్లకు వీళ్ళకే హోంమంత్రి ఫోన్ చేసి చెప్తాడా? ఇగో ఈ రకంగా ఉంటుంది వీళ్ళది.